సమస్యలు పరిష్కరిస్తాడు. ఇవాళ మీ చేయి పట్టుకొని మీ సమస్యలు పరిష్కరించేటోడు మీ ఎమ్మెల్సీ కావాలన్నా, మీరు ఓటేసిన తర్వాత దొంగకు దొరకకుండా తుపాకీ గుండుకు అందకుండా పోయేటోడు మీకు ఎమ్మెల్సీ కావాలన్నా మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ ఓట్లు ఆషామాషి ఓట్లు కాదు. ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. కానీ నరేందర్ రెడ్డి ఓడిపోతే మీ సమస్యలు పరిష్కరించేవాడు, మీ తరఫున మాట్లాడేవాడు, మీ తరఫున ఈ ప్రభుత్వంతో చర్చించేవాడు లేకుండా పోతాడు. అది మీకే నష్టం జరుగుతుంది తప్ప మీకు లాభం చేకూర్చదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సింది మిత్రుడు నరేందర్ రెడ్డికి ఓటేసినప్పుడే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతెందుకు ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అడగండి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు ఇచ్చాడు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీ ఇండ్ల పట్టాలన్నా మీ భూమి ఏడుందో చూపించినాడా, మీ కాగితమాన్ని ఇచ్చిండా? నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి రవీంద్ర భారతిలో 1000 కుటుంబాలను మిమ్మల్ని పిలిచి మీకు భోజనం పెట్టి మీ ఇండ్ల పట్టాలు మీ భూమికి అప్పచెప్పింది నేను కాదా? 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీ ఇండ్ల పట్టాల గురించి కాదు, మీ ఆరోగ్య భద్రత కార్డు గురించి కూడా ఇవ్వలే. కోవిడ్లో మీ జర్నలిస్టులు చచ్చిపోతే పట్టించుకున్న పాపాన వల్లే ఢిల్లీలో ఉన్న మీ జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కార్డు కూడా ఇవ్వకపోతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మిమ్మల్ని పిలిచి మాట్లాడి మీ భూమి మీకు అప్పచెప్పింది నేను కాదా మిత్రులారా? ఇన్ని పనులు 10 నెలల్లో నేను చేస్తే ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ కేటీఆర్ ఇద్దరు కలిసి నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయను అని అసలు మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. మొదట్లో అధికారం బాయ్, రెండోసారి డిపాజిట్లు బాయ్, మూడోసారి నీకు అభ్యర్థి దొరకకపోయా కేటీఆర్. ఇంకా నువ్వు మాట్లాడేది ఏంది? నీకున్న అర్హత ఏంది? తెలంగాణ సమాజం నిన్ను ఎప్పుడో బహిష్కరించింది. తెలంగాణ సమాజంలో నువ్వు మనిషివే కాదు, నువ్వు ఓటర్ లిస్టులో లేనే లేవు, ఈ లెక్కలలోనే లేవు. నువ్వు లెక్కలలో ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి ఉండేటోనివి. ఇవాళ బండి సంజయ్ అంటూ కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న. బండి సంజయ్ని నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా, టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకరరావు శ్రవణరావు అమెరికాకు పారిపోతే పట్కరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంఖ్యలో పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకరరావును శ్రవణరావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఇవాళ కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకరరావును శ్రవణరావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది, అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బండి సంజయ్ గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే మేము గొర్రెల స్కామ్ కింద ఏసీబీలో కేసు కట్టి మేము విచారణ చేస్తే ఫైళ్ళన్నీ మీ ఈడీ వాళ్ళు తీసుకుపోయినారు. ఈడీ వాళ్ళు ఎందుకు ఈ గొర్రెల స్కామ్లో టీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే? ఈ కార్ రేసుల్లో విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిన నేను కేసు కడితే ఎంబడే ఈడీ వాళ్ళు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయినారు. ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్టు చేయలేదని నేను అడుగుతున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావును నిన్న మనం టీవీలలో చూస్తున్నాం. ట్రంప్ ఆ ప్రెసిడెంట్ కాగానే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ అక్రమ వలసదారులని కాళ్లకు బేడీలేసి తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక విమానంలో దించిపోతున్నాడు. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును శ్రవణరావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న, ప్రభాకర్ రావును శ్రవణరావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు. వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. ఇవాళ ట్యాపింగ్ చేసిన దొంగల్ని అమెరికాలో దాచిపెట్టి మీరు ఢిల్లీకి పిలుచుకొని సీకట్ల హరీష్ రావుతో కేటీఆర్తో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నది మీరు. ఇవాళ మీరా మా గురించి మాట్లాడేది?
ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ లీడ్ ఉన్న వాళ్ళందరినీ 10 నెలలు అయింది లోపలేసి. నిన్న మన బెయిల్ వచ్చింది. ప్రణీత్ రావుకు, రాధాకిషన్ రావుకు, ఇట్లా చాలా మందిని దొరికినట్టే చెంచల్గూడ జైర్లపల్లిలో వేస్తే 10 నెలల తర్వాత నిన్న మన బెయిల్ వచ్చింది. హరీష్ రావు మీద కేసు పెడితే హరీష్ రావు కోర్టుకు పోయి కోర్టులో ఇవాళ ఆర్డర్ తీసుకొచ్చిండు, అరెస్టు చేస్తామని. నన్ను అరెస్టు చేయొద్దని హరీష్ రావు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. మరి బండి సంజయ్ గారు, నీ శాఖలో ఉన్న నీ శాఖకే అమెరికా గవర్నమెంట్కు రాసి రప్పించాల్సిన ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పుడు తెస్తావని నేను అడుగుతున్నా. గొర్రెల పెంపకానికి సంబంధించి ఈడీ దగ్గర ఉన్న విచారణలో బీఆర్ఎస్ నాయకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తావని నేను అడుగుతున్నా. ఈ కార్ రేసులో కేటీఆర్ కోట్ల రూపాయలు లండన్ కంపెనీకి పంపించండు కదా, ఆ కేసు మీ ఈడీ దగ్గరనే ఉంది. ఎప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని నేను అడుగుతున్నా. నిన్న మన కేటీఆర్ హరీష్ ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిన రోజు చూడండి. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పోలే, కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అడగలే. ఇవాళ ప్రభుత్వం మనం ఉంది, ఇవాళ ఆల్వై బీజేపీలను కలిసి కాగితాలు ఇస్తున్నారు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని. గింత అర్థం కాదా ఆయన? ఓ కాగితం చూపించి ఓ మాట మాట్లాడుకొని వచ్చి ఇవన్నీ ఏషాలు అర్థం అవుతలేదా? ఇవాళ ఒప్పందంలో భాగంగానే బీజేపీల కాళ్ళు పట్టుకోవడానికి, బీజేపీలు వీళ్ళని కాపాడడానికి ఇద్దరు కలిసి సీకట్లో మాట్లాడుకొని మన నిఘా అధికారులు ఇవి బయట పెడతారని చెప్పి ఉత్తగానే కాగితాలు ఇచ్చినట్టు ఫోటో దిగుతుండు. సిల్లి గవర్నర్ తెచ్చినవా? నితిన్ గడ్కరీకి కాగితం ఇచ్చినావు కేటీఆర్? హరీష్ రావు పోయి కలిసి వచ్చిండు, కేంద్రంలో ఉండే వాళ్ళని ఏమన్నా తెచ్చిండా? ప్రభుత్వంలో మమ్మల్ని అడిగిన ఏమన్నా నిధులు తీసుకురావాలని ఏమన్నా అడగాలా అని? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చేది ఉంటే మాతోని కదా కలిసి రావాల్సింది. మీరిద్దరు ఏంది కలుసుకునేది సీకట్లా? ఈడ ప్రభుత్వం ఉన్నది మాది కదా, మమ్మల్ని కదా అడగాల్సింది. ఏ నిధులు దేంట్లో రావాలి, దేంట్లో బకాయి ఉన్నాయి, ఎవరిని అడగాలని మమ్మల్ని అడగకుండా మీరిద్దరు కలిసి మాట్లాడుకొని సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అన్నాడు. అంటే వెనకట్టుకోవడం సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద లేఖ రాసినట, మా ఫలానా మనిషి వస్తున్నాడు ఆయనకు ఉచితంగా భోజనం పెట్టురని. నెల్లూరు పెద్దారెడ్డి లేఖ రాకపోతే సత్రంలో ఉచితంగా భోజనం పెట్టరా? ఇవాళ రాష్ట్రానికి వచ్చే నిధులకు రోజు నేను ఢిల్లీతో కొట్లాడుతూనే ఉంటే నేను పోయేస్తూనే ఉంటే నేను తెచ్చేది నేను తెస్తా. నీ ఉద్దర పెత్తనం ఎందుకు కేటీఆర్ హరీష్ రావు అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, దీని కుట్ర. ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు? ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు వాళ్ళు ఈ ఓట్లు ఎవరికేయమంటారు? ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్లో టీఆర్ఎస్కి అసలు పట్టభద్రుల ఓట్లే లేవా? మీ ఓట్లు ఎవరికో చెప్పండి. మీరు ఎవరి పక్కనే నించుంటారో చెప్పండి. మీరు మోడీని ఓడగొట్టమంటుండ్రా, లేకపోతే రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటుండ్రా, లేకపోతే వీళ్ళిద్దరిని ఓడగొట్టి మూడో అభ్యర్థిని గెలిపించామంటే ఎవరు మీ అభ్యర్థి అని నేను అడుగుతున్నా. ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని దిక్కుమాలిన పార్టీ ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆయన అసెంబ్లీకి రాడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయడు. ఇక మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని. ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీ బోడి పార్టీ బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఏందో చేస్తారంట. పార్టీ మారినోళ్ళ గురించి ఉప ఎన్నికలు వస్తే అందులో మేము గెలుస్తామని. 10 ఏళ్ళు 29 మంది ఎమ్మెల్యేలను, 20 మంది ఎమ్మెల్సీలను, 4-5 ఎంపీలను తీసుకున్నాడు చంద్రశేఖరరావు. అవునా? 2014 నుంచి 2023 వరకు 10లలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఉప ఎన్నికలు ఒకటాన్ని వచ్చినాయా? మరి ఆ 10 ఏళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లకెళ్ళి వస్తాయి? అప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, అప్పుడు గవే కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, ఇప్పుడు గవే కోర్టులు ఉన్నాయి. ఎట్లు ఉప ఎన్నికలు వస్తాయి నాకు చెప్పురా అని అడుగుతున్నా. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశంలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ను మంత్రిని చేస్తుంది, కాంగ్రెస్లో గెలిచిన సబితమ్మని మంత్రిని చేస్తుంది. సిగ్గు లేకుండా ఉన్న ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీ కండువలు కప్పి మీ చుట్టూతో తిప్పుకుంటారు. అప్పుడు ఉప ఎన్నికలు రాందంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయంటే ఆయన అందులో చూపిస్తాడంట. వెనకడికి కూడా కూట్లున్న రాయి తీయలేదంట, కానీ ఏట్ల పోయి మునిగి పెద్ద బండరాయి తీస్తాను పొంకనాలు కొట్టి